ఇల్లు. ఈరోజు ఇక్కడ విశేషణ పత్రికా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు అల్లు అవినాష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, విజయనగరం జిల్లా. ఈరోజు ఇక్కడికి ఎందుకు అందరూ సమ్మిళితం అయ్యామంటే, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ యువత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకోవాలంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు తెలుగుదేశం వచ్చే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెలకి 3,000 చెప్పినా ఇస్తానని చెప్పారు. ఆ విధంగా సంవత్సరానికి 36,000. మొత్తం రాష్ట్రంలో 20 లక్షల మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిపోగా 7,200 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ రోజు కూడా ఇచ్చిన ₹1 కూడా ఇచ్చిన పాపం లేదు. అలాగే వాలంటీర్లు వస్తే 2.5 లక్షల మంది ఈరోజు ఉద్యోగం కోల్పోయి రోడ్డును పడ్డారు. దాంతోపాటు ఎండిఎస్లు, మన వాలంటీర్లు బెవరేజెస్లో 18,000 మంది, అలాగే 20,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే సుమారు చూస్తే 3.5 లక్షల మంది అందరూ రోడ్డును పడ్డారు. ఇదే కాకుండా యువత మొత్తం డ్రగ్స్లో కూరుకుపోయి చాలా దీనిగా మొత్తం రాష్ట్రం తల్లకొల్లోలంగా తయారైంది. సో దీని మీద మేము నిరసిస్తూ సోమవారం 23వ తారీఖున జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన ప్రదర్శిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతూ అందరినీ జిల్లాలో యువత అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ జిల్లాలో మన పార్టీ అధ్యక్షులు చిన్నశ్రీని గారు ఆధ్వర్యంలో మొత్తం భారీ ఎత్తున నిరసన తెలుపుతూ కలెక్టర్ రిప్రజెంటేషన్ వాళ్ళందరికీ కోరుతున్నాను.